ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేసిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ యాదవ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, ఓటు అనేది ఒక పదునైన ఆయుధమని, కలముతో సాధించలేని ప్రగతిని కూడా ఓటు అనే విలువైన పదముతో మనిషి జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తుంది. చదువుకున్నవాడైనా, చదువు రానివాడైనా, శ్రామికుడైనా, కార్మికుడైనా, వ్యవసాయకుడైనా, ఏ వ్యక్తి అయినా ఓటును సరిగ్గా వినియోగించుకొని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే సమాజ అభివృద్ధి జరుగుతుంది. ప్రజల్లారా, ఓటు మీ భవిష్యత్తు, ఓటు మీ భద్రత, ఓటు మీ అభివృద్ధి, ఓటు మీ కలల సాకారం. ఈ ఓటు నీది. సరైన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం నీది. నీ తలరాతను దిద్దుకునే సమయం ఇదే. వదులుకోకు మిత్రమా, సమయం ఆసన్నమైంది. మేలుకో, ఓటు వేసేవాడు గెలవాలంటే 100% పోలింగ్ జరగాల్సిందే. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిందే. భవిష్యత్తు మార్చుకోవాల్సిందే. ఓటు పచ్చ కాగితం కాదు, నీ జీవితం. ఓటు నీ సూపుడు వేలు మీద చుక్క కాదు. అభివృద్ధి జరగకపోతే అదే సూపుడు వేలితో నువ్వు సూటిగా అడిగే ప్రశ్న. కదలండి, అందరూ కదలండి. ఎండలున్నాయని భయపడకండి, వానలు వస్తాయని బెదరకండి. ఏం వేస్తాంలే ఓటు అని ఇంట్లో సోమరిగా కూర్చోకండి. ఈ ఒక్కరోజు అన్నీ వదులుకొని ఓటు అనే ఆయుధంతో మీ తలరాతలు మార్చుకోండి. ఓటు వేసుకో, నీ తలరాత మార్చుకో. ఇట్లు బేరి రామచందర్ యాదవ్, బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు బేరి రామచందర్ యాదవ్. మనందరికీ మంచి పరిపాలన జరగాలంటే సరైన నాయకునికి ఎన్నుకోవాలి. సరైన నాయకుని ఎన్నుకోవాలంటే భారతదేశ ప్రజలందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలంటే మనం ఓటుని అమ్ముకోకుండా సరైన నాయకునికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. జై భారత్, జై హింద్, నమస్కారం.